కాబట్టి మరి ఆడి వ్యాపారం వాడిది, ఎవడి వ్యాపారం ఆడిదే కదా. అలా అనుకుంటే ఇంకా ప్రపంచీకరణ అనే దానికి ఇంకేముంటుంది సార్? ఇంకా రేపు అక్కడికి అమ్ముకోవడానికే కదా అనుమతిస్తుంది, అదే ప్రపంచీకరణ. అంటే ఇలా ఇదివరకు అట్టు ఉండేది కాదు కదా అంటున్నా నేను. ఉత్పత్తి వాడికి మరి ఎక్కువ వేసావు కదా నువ్వు, అంతేనా? వాడికి నువ్వు 100 రూపాయలు వసూలు చేస్తా, వాడు 27 వేస్తే గొల్లుమని ఎట్ట అంటావు? మార్చు నువ్వు, కొన్నిట్లలో తగ్గించుకో. సిస్టమ్ అనేటటువంటిది నేను చెప్పినట్టు ఇచ్చుకుంటే వాయను, పుచ్చుకుంటే వాయను, అంతే. దీనికి ఏంటి సార్ కన్క్లూజన్? ఇప్పుడు దేశాధినేతలు అందరూ కూర్చొని మాట్లాడాలా, మన ప్రధానులు అందరూ వెళ్ళిన కూర్చొని చర్చించాలి? ఏమి ఎవరు కూర్చున్నా ఏమవదు, ఇదొక దశల వారీగా జరుగుతుంది. ఈలోపు 2-3 దేశాలు ఆల్రెడీ తగ్గించడానికి రెడీ అయినాయి. అలా తగ్గించే వాళ్ళకి ఆడు తీసేస్తాడు ట్యాక్స్లు, అట్లాగే తగ్గించలేని వాళ్ళకి వాడు ట్యాక్స్ పెడుతుంది. అక్కడ వాడికి అవసరమా లేదనేది ఆడు చూసుకుంటాడు. అక్కడ ఎక్కువ అవసరం అనుకోండి తగ్గిస్తాడు ట్యాక్స్ ఆటోమేటిక్గా. ఇది సహజంగా జరిగిపోద్ది. ఇదేంటంటే కాసేపు ఈలోపు ఇదే ఒక రకంగా పబ్లిసిటీ ద్వారా ప్రెషర్ చేయాలని చూస్తున్నారు ట్రంప్ మీద. ఆ ప్రెషర్ని అతను తట్టుకు నిలబడకపోతే అమెరికన్ బిజినెస్ ఫైనల్గా ఎంతవరకు బైడెన్ చేతుల్లో లేకపోతే ఇంకొకళ్ళ చేతులు ఎట్ట నలిగిందో అట్టాగే ఉంటుంది, అస్తవ్యస్తత ఉంటుంది. మొండిగా నిలబడాలి. ఇప్పుడు నోట్ల రద్దప్పుడు లేకపోతే కరోనా టైంలోనో లేదా జిఎస్టీ టైంలోనో చాలా వ్యతిరేకత వచ్చింది మోడీ మీద. నిలబడ్డాడు కదా, నిలబడబట్టి వాళ్ళ రోజున సక్సెస్ అయ్యాడు. ఈ ఒత్తిళ్ళకి లొంగిపోతే దేశం బాగా ఎట్ట కుదురుతుంది? అదే కదా, అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా సుంకాలు పెంచేశారు భారీగా అనేది, ఇది ప్రపంచీకరణ ముగింపు దిశగా కూడా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి అనేది. దాదాపు 5 లక్షల మంది బయటకు వచ్చి నిరసన వ్యక్తం